హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఇక్కడ వచ్చేసి మనము రిబ్బన్ వర్క్ అనేది మనం ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. అలాగే ముందు వేసానండి, అవి కానీ చూపిస్తాను ఎలా వేసాను అనేది. చూసారు కదండి, మనకి ఇక్కడ ఫ్లవర్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయండి. 3D ఫ్లవర్స్ అనమాట. నేను వచ్చేసి ఇవి రిబ్బన్తో అయితే వేసేసానండి, సాటిన్ రిబ్బన్తో అయితే వేసేసాను. చూసారు కదండి, ఇలా సాటిన్ రిబ్బన్తో అయితే ఉంటాయి. ఇవి ఇలాగైతే మనం వేసుకోవచ్చు అండి. ఇంతేకాదు మనకు సైజెస్ కానీ ఉంటాయండి. మనకు 1/2 ఇంచు, 1 ఇంచు, 1/4 ఇంచు అనేది ఇలాగైతే ఉంటాయి. మనకి ఏ కలర్ కావాలనేది ఆ కలర్ తీసేసుకునేసి వేసుకుందాం. చూసారు కదండి, ఇక్కడైతే 1 ఇంచ్ అనేది రిబ్బన్ ఉంది. అలాగే ముందు చూపించినది 1/2 ఇంచ్ అనమాట. తర్వాత వచ్చేసి ఇవి చూసారు కదండి, 1/4 ఇంచు. ఇవి వచ్చేసి మనకు సైడ్ చిన్న చిన్నవి ఫ్లవర్స్, అలాగే బడ్స్ ఉంటాయి కదా, బడ్స్ టైప్లోగా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అవి 1/2 ఇంచు, ఇవి 1/4 ఇంచు. చూసారు కదండి, అక్కడ అనేది 1 ఇంచ్ అనేది ఉన్నాయి. ఇక్కడ చూసారు కదండి, మనకి ఇలా మనకి ఏ సైజ్ అనేది మనకు 3 సైజెస్ ఉంటాయి. ఇప్పుడు 1 ఇంచ్ అనేది చూపించాను కదా. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఆర్గాంజా రిబ్బన్స్ అయితే తీసుకున్నాను అండి. చూసారు కదండి, ఇవైతే మనకు షైనింగ్ అయితే వస్తాయండి. చూసారు కదండి ఎలా ఉన్నాయో ఆర్గాంజా రిబ్బన్స్ అయితే. ఇవైతే 1/2 ఇంచ్ అనమాట. ఓకేనా, 1/2 ఇంచ్ ఉంటాయి, అలాగే 1 ఇంచ్ కానీ ఉంటాయండి. చూసారు కదండి షైనింగ్ అయితే ఎలా వస్తుందో మనకు ఇక్కడ చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చూసారు కదండి ఎంత బాగా షైనింగ్ వస్తుందో, చాలా బాగుంటాయి. మనకు 1 ఇంచ్ తీసుకున్నా ఇంకా చాలా బాగుంటాయండి. నా దగ్గర వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ అయితే ఉన్నాయి, అవి అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, మనకు షైనింగ్ అయితే చాలా బాగా వస్తాయి. ఇవి చూసారు కదండి, సాటిన్ క్లాత్ ఈ స్మూత్గా అయితే ఉంటుందండి. క్లాత్ అనేది స్మూత్గా అయితే ఉంటుంది, సాటిన్ క్లాత్ కదా. మనకు సాటిన్ రిబ్బన్ వచ్చేసి సాటిన్ క్లాత్ టైప్లోనే స్మూత్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఆర్గాంజా రిబ్బన్ వచ్చేసి మనకు షైనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ స్మూత్నెస్ ఉంటుంది, అక్కడైతే షైనింగ్ అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదండి, మనకి ఇలా ఆర్గాంజా రిబ్బన్ అనేది ఇలా ఉంటుంది, సాటిన్ క్లాత్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఫ్లవర్ అయితే చూపించాను కదండి, మామూలుగా ఓన్గా అయితే మనము హ్యాండ్తో వేసి చూపించాను. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి మనం క్లాత్ పైన ఎలాగ వేసుకోవాలని చూపిస్తానండి వీడియోలో. చూసారు కదండి, ఫ్లవర్ అనేది ఇలాగైతే మనం పెట్టేసుకోవచ్చు, ఫ్రాక్ వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు హ్యాండ్స్కైనా ఇలా చిన్న చిన్నగా పెడితే వేసేసుకోవచ్చు అండి. మనం 1/2 ఇంచ్ రిబ్బన్ తీసుకొని వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇంతేకాకుండా మనం డిఫరెంట్ కలర్తో అయితే వేసేసుకోవచ్చు అండి. ఇక్కడ మనమైతే ఎలా వేసానని చెప్తానండి మీకు, ఓకేనా. అలాగే ఇక్కడ చూసారు కదండి, మనం ఒక రౌండ్ అయితే వేసుకుందాము. ఎక్కడ వేసుకోవాలనేది డిజైన్ అయితే అక్కడైతే మనం ఒక రౌండ్ అయితే వేసుకుందామండి. ఇక్కడైతే మీకు రిబ్బన్ గురించి చెప్పాను. ఇక్కడ వచ్చేసి మనకు నీడిల్ అండి. చూసారు కదండి, ఇలా నీడిల్ అయితే తీసుకోవచ్చు. మనకు పెద్ద సైజు ఉండాలి. ఇక్కడ చూసారు కదండి, హోల్ అనేది కొంచెం పెద్ద సైజు అనేది ఉండాలి. అలా ఉన్నదంటే మనకు రిబ్బన్ అనేది కరెక్ట్గా పడిపోతుంది, బాగుంటుందండి. మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే హోల్ అయితే ఉంటుందండి. మనకు 1/2 ఇంచ్ రిబ్బన్ ఉంది కదా, అవి కరెక్ట్గా అయితే మనకు పడుతుందండి, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం వచ్చేసి శారీ కుచ్చులకైనా తీసేసుకుంటాం కదా, అలాంటిదైనా మనకు సరిపోతుందండి. మనకు నీడిల్ అనేది చూసారు కదండి. ఇక్కడైతే మనకు షైనింగ్ అయితే నేను పింక్ కలర్లో నేను ఇక్కడైతే తీసేసుకున్నాను. ఓకేనా, రిబ్బన్ అయితే తీసేసుకున్నాను, షార్టన్ క్లాత్ అయితే తీసేసుకున్నాను అండి. మనం ఇలా క్రాస్గా కట్ చేసుకుందామంటే ఇప్పుడు మనకు నీడిల్ పట్టేకి చాలా ఈజీగా అయితే ఉంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా అయితే మనకు ఎక్కేస్తుంది నీడిల్ అనేది రిబ్బన్కి. చూసారు కదా, మనకు కరెక్ట్గా అనేది మనకు 1/2 ఇంచ్ రిబ్బన్ అనేది కరెక్ట్గా అయితే నీడిల్కి అయితే సరిపోయింది. చూసారు కదండి, ఇలాగైతే వేసుకుందాం. మనకు సైజు మామూలుగా అయితే మనకు ఫ్లవర్ బయట సైడ్ వేసుకోవాలనుకుంటే మనము క్లాత్ పైన కాకుండా మనం హ్యాండ్ దగ్గర పెట్టేసుకొని వేసుకున్నామంటే 3D ఫ్లవర్ లాగా మనకు 10 ఇంచ్ అనేది తీసుకొని వేసుకోవచ్చు అండి. లేదంటే ఇక్కడ క్లాత్కి అలాగే వేసేసుకోవచ్చు. లేదంటే మనం ఎక్కువైనా పెట్టేసుకునేసి తర్వాత మనకి ఇది దింపిన తర్వాత మనకు ముడి వేసేసుకొని అప్పుడైనా మనము కట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగైతే కట్ చేసుకొని మూడైతే వేసుకుందామండి. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయక నేను వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మన నీడిల్ అయితే ఎలా మనం ముడి ఎలాగ వేసుకున్నాము పైన నీడిల్ దగ్గర, అలాగే ఇక్కడ కింద ఎలాగ ముడి వేసుకున్నామో చూడండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడ స్లిప్ చేయక నేను వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదండి, మన నీడిల్ అయితే కింద నుంచి అయితే ఇలా లాగేసుకోవాలండి. మనం రిబ్బన్ వర్క్ అయితే చేస్తున్నాం కదా, నీడిల్ అనేది రాదండి, అందుకు మనము తిప్పుతూ అయితే తీసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూసారు కదండి, ఇలాగైతే ముడిలాగా ఇలా వేసుకునేసి వేసిన తర్వాత మనము ఇక్కడ చూసారు కదండి, ఈ క్లాత్ అనేది మనకి ఇక్కడ రిబ్బన్ అనేది ఉంది కదా, ఆ రిబ్బన్ సైడ్ నుంచి ఈ సైడ్ ఆ సైడ్ మన నీడిల్ ఉంది కదా, 1 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ అట్లా
మనకు క్రాస్ అనేది తీసేసుకోవాలి. రిబ్బన్ సైడ్ చూసారు కదండి, ఇలా క్రాస్ అనేది తీసేసుకోవాలి. ఇలా 1 ఇంచు అలా తీసేసుకున్నామంటే మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది, ఫ్లవర్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా అయితే వస్తుందండి. చూసారు కదా, ఇలా మనం క్రాస్గా తీసేసుకోవచ్చు, స్ట్రైట్గానే తీసేసుకోవచ్చు అండి. మీకు నేను 3 ఫ్లవర్స్ అయితే చూపించాను కదా, 1/2 ఇంచ్ రిబ్బన్తో ఒకటి, అలాగే నేను 1 ఇంచ్ రిబ్బన్తో వచ్చేసి 2 అయితే వేసేసుకున్నాను కదండి. వాటిలలో ఇలాగే వేసేసుకున్నానండి. ఒక రిబ్బన్కి అయితే 2 రిబ్బన్స్కి అయితే 1/2 ఇంచ్ దానికి, అలాగే 1 ఇంచ్ రిబ్బన్కి అయితే ఇలాగైతే వేసేసుకున్నాను. అలాగే 1 ఇంచ్ ఇంకొక రిబ్బన్ వచ్చేసి, ఇంకొక ఫ్లవర్ వచ్చేసి నేను మధ్యలో నుంచి అయితే వేసేసానండి. అవి చూపిస్తాను తర్వాత మీకు. ఓకేనా, చూసారు కదండి. ఇలా మనకు రిబ్బన్ అనేది ఇట్లా మనము కిందికి లాగినప్పుడు రాదు. అలా రానప్పుడు మనము ఇక్కడ చూసారు కదండి, ఇలాగనేది కొంచెం ఇట్లా పైకి వేసుకునేసి కింద మనము నీళ్ళు అనేది తిప్పేస్తూ ఉన్నామంటే మనకు ఫ్లవర్ షేప్ లాగా అనేది రౌండ్గా అయితే వచ్చేస్తుందండి. ఫ్లవర్ లాగైతే ఇక్కడ పెటల్ లాగైతే వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలాగైతే మనం వేసుకుందాము. మొత్తము చాలా బాగుంటుంది. ఇలా తిప్పేసుకోండి. ఇలా పెటల్గా ఇలా వచ్చారుగా ఫ్లవర్ షేప్ లాగా ఇలాగైతే తిప్పేసుకొని ఇలాగైతే పెట్టేసుకోండి. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే మనం వేసుకునేసి తర్వాత మన కింద అయితే 3 అయితే వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఇంతే కాకుండా మనకు ఇక్కడ మనకి ఇలా కాడలాగా అనేది వచ్చేలాగైతే మనం వేసుకుందాం. మీకు చూపించాను కదా, మనకు 1/2 ఇంచ్ రిబ్బన్, 1 ఇంచ్ రిబ్బన్ వేసి ఇక్కడ వచ్చేసి మనకు 1/4 ఇంచ్ రిబ్బన్ అయితే తీసుకున్నాము, గ్రీన్ కలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా తీసుకుందామంటే మనకి కలర్ అనేది పెట్టేసుకునేది చాలా ఈజీగా ఉంటుందండి. ముడి చూసారు కదండి, ఇలా ముడైతే మనం ఇలాగైతే వేసుకోవాలి రిబ్బన్కి. ఓకేనా, 2 టైమ్స్ అయితే వేసుకుందాము. నాటైతే వేసుకున్నామంటే బాగుంటుంది, మనకి రాకు ఊడిపోకుండా. చూసారు కదండి, ఇలా వేసుకున్న తర్వాత మనము రిబ్బన్ అనేది ఇలా చూసారు కదా, ఇలా అయితే మనం రౌండ్గా అయితే తిప్పేసుకోవాలండి. తిప్పేసుకున్నామంటే మనకి ఇలాగైతే మనకు వచ్చేస్తుంది, కడలాగైతే వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనకి ఎంత సైజు కావాలని చూసేసుకునేసి నీళ్ళు అయితే ఇలా కిందికి అయితే దింపేసుకోవాలి. ఇది దింపేసుకున్న తర్వాత మనకు సైడ్ అండి మనకు లీఫ్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, మనకు చిన్న ఫ్లవర్ కాబట్టి ఇది రిబ్బన్ అయితే నేను లీఫ్ అయితే వేసుకుంటున్నాను. ఈ పక్కనే మనకి ఎంత సైజు కావాలని చూసేసుకునేసి లీఫ్ అయితే చిన్న లీఫ్లు అయితే పెట్టేసుకోవచ్చు, ఇట్లా వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పట్టేసుకొని వేసేసుకోవాలి, లేదంటే ముడిలాగా అలా పడిపోతుంది, సరిగ్గా ఫినిషింగ్ అనేది రాదండి. చూసారు కదండి, ఈ సైడ్ కానీ అలాగే వేసుకుందాము. ఇలా చూపించిన విధంగా వేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది, మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి ఈ వర్క్ అయితే. ఇలా పక్కనే అనేది మన నీడలు అయితే వేసుకునేసి బాగా అయితే పెట్టేసుకోండి, ఇలా వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మనం ఒక నీడలతో ఇలా పట్టేసుకునేసి కింద అయితే నీడలతో రిబ్బన్ అయితే ఇలాగైతే లాగేసుకోవాలి. చూసారు కదా, స్లోగా అయితే వేసుకోవాలండి, మనము గట్టిగా అయితే కింద లాగకూడదు, స్లోగా అయితే ఇలాగైతే వేసుకున్నాం. చూసారు కదండి, మన చిన్న ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, చాలా డిఫరెంట్గా అనేది ఉంటుంది. ఇలాగ చిన్న ఫ్లవర్స్ కానీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, మనం ఎన్నట్ అనేది ఎలా వేసుకోవాలనేది మనకు క్లాత్లు దింపామంటే ఆ సైడ్ కానీ మనకు కనపడుతుంది కదా, మనకి ఇక్కడైతే మనకు లావుగా అయితే ఉంటుంది కాబట్టి మనకు రిబ్బను లావుగా ఉంటుంది కాబట్టి ఆ సైడ్ అయితే కనపడుతుంది. అలాంటప్పుడు మనం ఇలాగైతే వేసుకోండి, చాలా బాగుంటుంది, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగైతే మనము 1 టైం కానీ 2 టైం కానీ అయితే మనం 3 అయితే వేసుకున్నామంటే టైట్గా అనేది ఉంటుంది. అలాగే సిజర్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. మీకు 3 ఎలా వేసుకోవడం కానీ మీ బ్యాక్ సైడ్ అయితే చూపించేసానండి. చూసారు కదండి, మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చిన్న ఫ్లవర్స్ అనేది పెట్టేసుకునేసి మనకు బ్లౌజ్కి కానీ మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు, హ్యాండ్స్కి కానీ అలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల ఫ్రాక్స్కి కానీ మనము చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మనము క్లాత్కైనా వేసుకోవచ్చు, ఇలా మనము మామూలుగా హ్యాండ్ మేడ్ అయినా చేసుకోవచ్చు అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా ఇవి క్రాస్కి వేసినది, ఇది వచ్చేసి మనకు మధ్యలోకి నీడలు అయితే పెట్టేసి వేసేస్తుందండి. చూసారు కదండి, మనకు ఎంత బాగుందో. చూసారు కదా, చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటే యూస్ఫుల్ అవుతుందని ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.